సాయి సాధన చిట్ ఫండ్ స్కామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. ఒక మనిషి జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని లక్షలాది మంది జీవితాలను నాశనం చేసిన ఘటన ఇది. నరసరావుపేటలోని సాయి సాధన చిట్ ఫండ్ స్కామ్ గురించి ఈరోజు మీరు పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఇది కేవలం ఒక స్కామ్ మాత్రమే కాదు, వేలాది మంది కుటుంబాలను రోడ్డున పడేసిన ఘోరమైన మోసం. ఈ వీడియోలో మీరు ఈ కేసు మొత్తం ఎలా జరిగింది, ఎవరు బాధితులు, నిందితుల వెనక కథ ఏమిటి, పోలీసుల దర్యాప్తు ఏ స్థాయిలో జరుగుతోంది, అన్నీ వివరంగా తెలుసుకోబోతున్నారు. మీరు కూడా ఇలాంటి మోసాలకు గురి కాకూడదంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితాల్లో జరిగే వాస్తవం. అసలు ఈ స్కామ్ ఎలా మొదలైంది? సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ 2000లో స్థాపించబడింది. మొదట్లో చిన్న చిన్న మొత్తాలతో చిట్ ఫండ్స్ నిర్వహించి మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల్లోనే పాపులర్ అయింది. పల్లెల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న నిరుపేద ప్రజలు ఎక్కువగా ఈ కంపెనీపై ఆధారపడ్డారు. అధిక వడ్డీ రేట్లు, సురక్షితమైన పెట్టుబడుల పేరుతో సంస్థ యజమానులు ప్రజలను ఆకర్షించడానికి నమ్మశక్యం కాని వాగ్వాదాలు చేశారు. మేము మా బంగారం అమ్మి పెట్టుబడి పెట్టాం, ఇప్పుడు చేతిలో ఏమీ లేదు, నమ్మకంతో పెట్టిన డబ్బులు మొత్తం పోయింది, ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి అంటూ విలువెల్లాడిపోతున్నారు. ఇలాంటి మాటలు వింటుంటే మన హృదయం కరిగిపోతోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ మొత్తం మోసానికి ప్రధాన సూత్రధారి పాలడుగు పుల్లారావు. ఇతను మామూలు వ్యక్తి కాదు. చాలా తెలివిగా మానవ నైజాన్ని అర్థం చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టి, అతని బిజినెస్ మోడల్ ఏంటంటే ప్రజలకు పెద్ద పెద్ద ఆశలు చూపించడం, పెట్టుబడి పెడితే రెట్టింపు రాబడి వస్తుందని వాగ్దానం చేయడం. కానీ అసలు నిజం వేరే ఉంది. పోలీసుల దర్యాప్తులో తెలిసింది ఏంటంటే ఈ కంపెనీ వద్ద సరైన లైసెన్సులు లేవు. డబ్బు సేకరించిన తర్వాత కొన్ని రోజులు లాభాలు ఇచ్చి తర్వాత డబ్బుతో పారిపోవడం, ఇదే ప్లాన్. స్కామ్ బయటికి రావడానికి కారణం ఏంటి? ఎప్పుడైతే లక్షలాది రూపాయల చిట్లను సాయి సాధన చిట్ ఫండ్ చెల్లించకుండా ఉండిపోయిందో అప్పుడే ప్రజలు మెల్లగా అనుమానించడం మొదలుపెట్టారు. మొదట్లో చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చాయి, కానీ తర్వాత సునామీలా పెరిగిపోయాయి. ప్రభుత్వం మరియు పోలీసులు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? బాధితులకు న్యాయం జరిగిందా? అసలు ఇప్పుడు దర్యాప్తు ఏ దశలో ఉంది అంటే, పాలడుగు పుల్లారావును ఫిబ్రవరి 15న పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విచారణలో అతను సుమారు 100 కోట్లకు పైగా ప్రజల సొమ్మును మోసం చేసినట్లుగా తెలిసింది. అయితే అసలు మోసం మొత్తం 200 కోట్లు దాటిందని నిపుణులు చెప్తున్నారు. అయితే మరో నిందితుడు గూండా సాంబశివరావు ఇంకా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతన్ని కోసం గాలిస్తున్నారు. ఇంకా పెద్ద మోసానికి పాలడుగు పుల్లారావు ఒకడే బాధ్యుడా, లేక మరెవరైనా ఈ స్కామ్ వెనుక ఉన్నారా? ఈ ప్రశ్నలు ఇంకా సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి. బాధితుల పరిస్థితి చూడండి. కొంతమంది సొంత ఇళ్లను అమ్ముకుని పెట్టుబడి పెట్టారు. కొందరు తమ పిల్లల ఖర్చు కోసం ఇక్కడ డబ్బులు దాచుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఒక కుటుంబం రోడ్డున పడి బతుకుతోంది, ఇంకో కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇలాంటి మోసాలు ఇక జరగకూడదంటే మనం ఏం చేయాలి? ప్రభుత్వ నియంత్రణలు కఠినంగా ఉండాలా, లేదా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలా? భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కానీ మనం ఇక నుంచి ఇలాంటి స్కామ్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం నేర్చుకోవాలి? ఫస్ట్, ఎప్పుడు రిజిస్టర్డ్ కంపెనీలోనే పెట్టుబడులు పెట్టాలి. సెకండ్ థింగ్, అధిక వడ్డీ రేట్లు చూపించి మోసగించే కంపెనీలను విశ్వసించకూడదు. మూడవది, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేయాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మనం ఈ స్కామ్కి బలి కాకూడదు. అందుకే ఈ వీడియోని తెలియని వారికి షేర్ చేయండి. మరిన్ని మోసాల గురించి, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను మీ రామ్.